రైట్. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వరంగల్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివాదాస్పద జీవో 97 అంశంపై ఆయన విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొంటారు. అటు కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించారు. హరీష్ రావు వరంగల్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు ఎవరు పంపారు, ఎవరు అడ్డుకోమన్నారు అని పోలీసులను నిలదీశారు. అనంతరం వరంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇటు వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులతో మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. ప్రధానంగా ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా హడావిడి చేశారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాసేపటి క్రితమే వరంగల్ బయలుదేరినట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ వరంగల్ నుంచి రవికాంత్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తాడు. రవికాంత్, చెప్పండి. హలో. పాలిటెక్నిక్ విద్యార్థులతో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన, ముఖ్యంగా జీవో 97 రద్దు కోసం విద్యార్థులంతా కూడా ఇటీవలి కాలంలో నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళనలు పూర్తిగా ఉద్యమ స్వరూపానికి మారినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వరంగల్లోనూ ఎక్కడికక్కడ విద్యార్థులంతా కూడా తమ హక్కుల కోసం, తమ న్యాయపరమైనటువంటి డిమాండ్ ఏదైతే జీవో 97 రద్దు చేయాలని కథం తొక్కుతున్నటువంటి సందర్భంలో ఈ విద్యార్థులందరికీ మద్దతు తెలిపేందుకు, సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు వరంగల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీకి కాసేపట్లో రానున్నారు. ఇక్కడికి ఆయనను వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆయనను హైదరాబాద్లో హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అక్కడి నుంచి కాసేపటి క్రితమే బయలుదేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండలోనూ ఇటు ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక పెళ్లికి కూడా హరీష్ రావు గారు అటెండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు వరంగల్ వరకు రాకుండానే మధ్యలోనే ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. లోపలికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళు స్టూడెంటా అని తెలుసుకొని మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విద్యార్థులు కూడా మాట్లాడేందుకు మనకు అందుబాటులో ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ మీ కాలేజీని అంతా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. అసలు మీ డిమాండ్లు ఏంటి? హరీష్ రావు గారు వచ్చి ప్రశ్నిస్తే ప్రభుత్వానికి నష్టం జరిగేది ఏంటంటే ఏం చెప్తారు? విద్యార్థుల పరంగా కూడా మీరు జీవో నెంబర్ 97తో నష్టపోయేది ఏంటి? మేము ముఖ్యంగా గవర్నమెంట్ తెలిపేది ఒకటే, మేము ఓన్లీ లాటరల్ ఎంట్రీ కోసమా లేదా మేము లాటరల్ ఎంట్రీ కోసమే పోరాడతలేము. మాకు లాటరల్ ఎంట్రీ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిలబస్ అనేది 60-40 సిలబస్గా ఉండాలి. 60-40 సిలబస్ ఉంటేనే ఐసీఐటీ నుంచి అప్రూవల్ వస్తుంది. అప్పుడు మాత్రమే మా డిప్లొమా సర్టిఫికేట్కు ఒక హోదా అనేది ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. అలా ఉన్న రోజులనే మాకు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా మాకు అంగీకరించారు. అప్పుడు ఆ సర్టిఫికేట్ ఏఐసిటీ అప్రూవల్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 60 స్కీమ్లో 88 డిపార్ట్మెంట్ అంటే ఒక 80% ట్రైనింగ్, 20% థియరీ. అలా ఉన్నప్పుడు ఏఐసిటీ అప్రూవల్ చెప్పేదానికి మా సబ్జెక్ట్ మాత్రం 60% థియరీ,
40% ప్రాక్టికల్. అలా ఉన్నప్పుడు మాకు ఏమవుతుంది అంటే మేము ఈ సెట్ కూడా రాసేదానికి మాకు ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ అలా మాకు ఏమవుతుంది, మా థీరీలనే మాకు అంత మాక్సిమం ఇక్కడనే కవర్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ సెట్ పెడితే మేము ఇక్కడ ఏం నేర్చుకున్నప్పుడు అడిగి పోయి ఏం రాస్తాం, ఈ సెట్ పెడతాం అంత మాత్రం. అది కూడా వివేక్ వెంకటస్వామి అనే మినిస్టర్ గారు జస్ట్ ఒక నోటి మాట ద్వారా చెప్పారు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు బయట యూఎస్ ట్రిప్ నుంచి వెళ్ళి రిటర్న్ వచ్చినాక కూడా జస్ట్ ఒక నార్మల్గా కమిటీ చేసి దీని గురించి చెప్పారు. కానీ ఆయన ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని గురించి ఒక ప్రెస్ లైవ్లో చెప్పలేదు. డైరెక్ట్ వచ్చి ఒక నార్మల్గా ఒక కమిటీ చేసి దాని గురించి ఇప్పుడు జరిగే ప్రొటెస్ట్లన్నీ ఆపాలన్నట్టుగా చూసి పెట్టారు. కానీ మరి ఆయన ప్రెస్ మీట్ ముందుగా వచ్చి దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది, ఇంతమంది రోడ్లు ఎక్కినారు పిల్లలు, మీకు ఏం సొల్యూషన్ కావాలి, నేను మాట్లాడతాం మీతో ప్రెస్ మీట్లా అని అలా ఏం చెప్పలేరు. కానీ వాళ్ళు ఏదో నార్మల్గా ఇవి జరిగే ప్రొటెస్ట్లన్నీ ఆపాలి, ఇక్కడితోనే వీళ్ళ నోరు ముయ్యాలి అన్నట్టుగా ఒక కమిటీ చేసినారు. ఆ కమిటీలో కూడా 30 రోజుల నివేదిక పెట్టినారు. 30 రోజులు అంటే ఇప్పుడు జరిగే ప్రొటెస్ట్లు అన్నీ ఇప్పటికే దాదాపు 10 రోజులు జరుగుతున్నాయి. ఇంకా 30 రోజుల వరకు అంటే పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు మాకు మేజర్గా బయోమెట్రిక్, ఇప్పుడు ఎస్బీ డేట్లో బయోమెట్రిక్ ఉంటేనే మాకు మినిమం 65% ఉంటేనే ఎగ్జామ్ రాయగలం. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేసుకుంటుంటే మాకు ఆ బయోమెట్రిక్ ఉండదు. అలా అని ఇప్పుడు మాకు మిడ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తానే, ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ బైకాట్ ఇప్పుడు మేము మిడ్ ఎగ్జామ్స్ రాయాలా వద్దా, లేదంటే మేము బయోమెట్రిక్ వేయాలా వద్దా, ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేద్దామని మా కాలేజీలో బయోమెట్రిక్ ఏం ఎత్తలేరు. బయోమెట్రిక్ అయితే మేము ప్రొటెస్ట్ చేయడానికి పోయాం. ప్రొటెస్ట్ చేయకుండా ఇప్పుడు మా జీవితాలు ఆగమైతే ఇప్పుడు మేము ఏం చేయాలి? సీఎం రేవంత్ రెడ్డి మరి కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు మన కనీసం మా కోసం వచ్చి ఒక ప్రెస్ మీట్లో ఒక లైవ్లో దీని గురించి మాట్లాడలేదు. మీరేం చెప్తారు మేడం? పేరెంట్గా మీరు ఏం చెప్తారు? మీలో కూడా ఒక ఆందోళన ఉంటుంది కదా, ఏదైతే ఇటు ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ వైపు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం ఒక మార్గము, ఇటు పాలిటెక్నిక్ ద్వారా ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళి అక్కడి నుంచి భవిష్యత్తులో ఇంజనీర్లుగా తయారవడం అనేది ఒక మార్గం. వీళ్ళందరినీ కూడా స్కిల్ లేబర్లుగా మార్చేటువంటి ఒక ప్రయత్నమే ఈ జీవో ద్వారా మనకు కనిపిస్తుంది. పేరెంట్స్గా మీలో ఎట్లాంటి ఆందోళన? మేము ఈ జరిగే ఇష్యూ వల్లనే మెయిన్ టీసీ తీసుకొని వెళ్తున్నాం. మేము ఇప్పుడు పాలిటెక్నిక్ చదివించి ఈ సెట్ రాస్తే బీటెక్ వెళ్తారు, ఓకే. మాకు ఈ 3 years చదివిన తర్వాత అది సెకండ్ ఇయర్లకు ఆప్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆప్షన్ తీసేస్తున్నారు, ఈ సెట్ తీసేస్తా అంటున్నారు. దీనివల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. మేము అందుకే టీసీ తీసేసుకొని ఇంటర్లో జాయిన్ చేద్దామని వెళ్తున్నాము. పేరెంట్స్గా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్తే అక్కడ మనం ఒక గ్రూప్ ఎంచుకోవడం జరుగుతుంది. మెకానికలా, ఐటీనా, ఇటు సిఎస్సినా, లేకపోతే మెకానికల్కి సంబంధించి ఇట్లా అనేక రంగాల్లో ప్రవేశించేటువంటి అవకాశం ఇంజనీరింగ్ విద్య మనకు కల్పిస్తుంది. ఆ తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు, పిహెచ్డి లాంటివి కూడా ముందు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇటు వొకేషనల్ విద్యతో ఐటీఐ విద్యతో జత కలిపి ఒక ప్రొఫెషనల్ లేబర్స్గా మార్చేటువంటి ఈ కుట్ర పేరెంట్స్లో కూడా ఇట్లాంటి ఆందోళన రేకెత్తిస్తుంది. ఒకవేళ వీళ్ళు ఈ విధంగానే శక్తి స్కీమ్ ద్వారా, స్కిల్ యూనివర్సిటీ ద్వారా ముందుకు వెళ్తే వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారేటువంటి ప్రమాదం ఉంది? వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రైవేట్ కంపెనీగా మార్చేసి దాంట్లో లేబర్స్గా పిల్లల్ని ఉంచాలని ఆలోచన చేస్తుంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. మేము ఏదనుకొని ఇప్పుడు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ కానీ రాయడానికి కానీ ఏదైనా డిప్లొమా మీదే అర్హత ఉంది. దానికోసమనే మేము తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాం. మీరు అలా అనుకున్నప్పుడు ఇయర్ జాయిన్ అవ్వకముందే, అకాడమిక్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాల్సింది. చెప్పుంటే మేము జాయిన్ చేయకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు అటు ఇంటర్కి వెళ్ళలేరు. ఆల్రెడీ ఇంటర్లో 3 months అయిపోయింది, సిలబస్ సగం అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ తీసుకెళ్లాలా, లేదంటే ఇక్కడ డిప్లొమాలోనే ఉంచి వీళ్ళకి ఏం చేయాలి? న్యాయం చెప్పాలి. అదే మరి ఏం చేస్తారు? అందుకే మేము కూడా అది వస్తుందని వెయిట్ చేయట్లేదు. ఇక అందుకే మేము కూడా టీసీ తీసుకొని ఇంటర్లో జాయిన్ చేయాలి అనేసి అనుకుంటున్నాం. టీసీ కోసం అని కాలేజ్కే వచ్చాము. ఇప్పుడు ఎన్నో క్రితం మీ అబ్బాయిని ఇక్కడ చేశారు? 3 months అవుతుంది. 3 months అవుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూ వల్లే మేము టీసీ కూడా తీసుకునేది కూడా. ఇప్పుడు 3 months అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో లేకపోతే ప్రభుత్వ కాలేజీలోనో లేకుంటే ఈ ఇంటర్మీడియట్ విద్య అందించాలంటే అడ్మిషన్ దొరికేటువంటి అవకాశం ఉందా? ఈ 31st వరకే అది కూడా ఛాన్స్ ఉంది. అడ్మిషన్ ఇంటర్కి అయితే 31st వరకే ఉంది, తర్వాత లేదని చెప్పారు. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మొత్తంగా చూస్తున్నట్టయితే విద్యార్థులకు సంబంధించి కావచ్చు, విద్యార్థుల పేరెంట్స్లోనూ ఒక ఆందోళన. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చిన తర్వాత ఒక విద్యార్థికి సంబంధించినటువంటి టీసీ ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నటువంటి ఒక పేరెంట్, ఎందుకంటే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ఉంది, వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నటువంటి ఒక ఆలోచన విధానంతో వాళ్ళు టీసీ తీసుకువెళ్తున్నటువంటి ఘటన కూడా మనకు కనిపిస్తూ ఉంది. హరీష్ రావు గారు
కాసేపటి క్రితం బయలుదేరారు. మరొక గంటన్నరలో వరంగల్కి ఆయన చేరుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మార్గం మధ్యలోనే ఇటు కాజీపేటలోనా లేకుంటే అంతకుముందు వచ్చేటువంటి మడికొండలోన ముందస్తుగానే ఆయన అరెస్ట్ చేసి అటు నుంచి అటే హైదరాబాద్కు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు.